హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ ట్రిప్ టు వారణాసి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఇప్పుడు ప్రెజెంట్ ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ఇక్కడ త్రివేణి సంగం దగ్గరికి వచ్చాను. అంటే మహాకుంభమేళా జరిగిద్ది కదా, అక్కడికి. ఐ నో మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ చెప్తున్నాను. మేము మార్నింగ్ 6కే వచ్చేసాము, బికాజ్ మళ్ళీ లేట్ అయితే రష్ ఉంటుందని. మనల్ని 3 నదులు కలిసే దగ్గరికి బోట్లో తీసుకెళ్తారు. సో అక్కడికే వెళ్తున్నాము. దారిలో వీటిని ఏమంటారు, స్వాన్స్ అనుకుంటా, వాటికి ఫుడ్ వేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే వచ్చి అక్కడికి త్రివేణి సంగంకి మునిగి వచ్చాము, ఫ్రెష్ అయ్యాము. సో ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తిని, శక్తిపీఠం ఉందంట, సో అది చూసేసి వస్తాము. ఇండియన్ కాఫీ హౌస్ అనే రెస్టారెంట్కి వచ్చాము. సో నేను ఎగ్ దోశ ఆర్డర్ చేశాను, చూడాలి ఎలా ఉంటుందో. యావరేజ్ ఉంది. దిస్ ఇస్ ది హోటల్ ఆర్ రెస్టారెంట్ మేము వచ్చింది. మా వాళ్ళు ఇక్కడ పరిగెత్తుతున్నారు, నేను కూడా వెళ్ళాలి. తినేసి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాము. ఇది నిన్న వచ్చిన ప్లేస్. ఫస్ట్ ఇక్కడ హనుమంతుడి టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. చాలా రష్ ఉంది. ఈ టెంపుల్ త్రివేణి సంగం దగ్గరే ఉంటుంది. మేము మార్నింగ్ చూసుకొని ఉంటే మార్నింగే వెళ్ళే వాళ్ళం. ఆ టెంపుల్ బయట కొన్ని విగ్రహాలు ఉన్నాయి, సో అవి చూపిస్తున్నాను. మా నాయనమ్మ పట్టించుకోలేదు. మా మమ్మీ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి వెళ్ళింది. ఇది చూడు ఇప్పుడు. హనుమంతుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాం. శ్రీ ఆలోప శంకరి శక్తిపీఠ్ మందిర్. సో లోపల రికార్డ్ చేయొచ్చో లేదో అనుకుంటా వెళ్ళాను. సో చూస్తే అస్సలు రికార్డ్ చేయనివ్వలేదు. అండ్ బయట యాజ్ యూజువల్గా చాలా షాప్స్ ఉన్నాయి. మేము ఎక్కడ ఆగకుండా మా 2 చేతులు జేబులో పెట్టుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. లోపల శక్తిపీఠం ఎలా ఉంటుంది అని బయట ఒక పిక్చర్ ఉంది, జస్ట్ చూపిస్తున్నాను. అది మళ్ళీ రూమ్కి వెళ్ళి కలుస్తాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో శక్తిపీఠం దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాము రూమ్కి. ఇంకా లంచ్ తినేసి రిలాక్స్ అయిపోయి, రేపు మార్నింగ్ 5కి ఉంది అయోధ్యకి ట్రైన్. సో అది ఎక్కేసి అయోధ్య వెళ్ళడమే. తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్. మాకు రూమ్లో బోర్ కొడుతుందని ఇంకా ఈవినింగ్ 5:30 అప్పుడు మళ్ళీ నది దగ్గరికి వెళ్ళాము సన్సెట్ కోసం అని. ఇంకా ఈవినింగ్ 6:30కి అలాగా ఇక్కడ హారతి ఇస్తున్నారు, అది చూసేసి రూమ్కి వెళ్ళిపోయాము. హారతి ఇచ్చే టైంకి చాలామంది వచ్చారు అక్కడికి. డిన్నర్కి బయటకు వచ్చాము, శివశక్తి అనే రెస్టారెంట్ అండ్ డాబాకి. పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్ చెప్పాము. సో తినేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటాము. రేపు మార్నింగే మళ్ళీ అయోధ్యకి ట్రైన్ ఉంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ప్లీజ్ గో అండ్ ఫాలో. సీ యూ ఇన్ డే 4. బాయ్.